మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. స్లోవేకియాలోని శిక్షా స్మృతిలో కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు వ్యతిరేకంగా తమ వ్యతిరేకతను వినిపించేందుకు వేలాది మంది స్లోవేకియన్లు ప్రధాన నగరాల వీధుల్లోకి వచ్చారు. ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ప్రతిపాదించిన ఈ ప్రణాళికకు వివిధ పార్టీలే కాక ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. దేశ శిక్షా స్మృతిలో సమూల మార్పులు చేస్తూ రాబర్ట్ ఫికో నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా స్లోవేకియాలో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ బిల్లును తక్షణమే వెనక్కి తీసుకోవాలని వేలాది మంది రాజధాని వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిపాదిత మార్పులను అధ్యక్షురాలు జుజానా కాపుటోవా కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లులోని అంశాలు చట్టబద్ధ పాలనను ప్రమాదంలో పడేయటమే కాదు, సమాజానికి చెప్పలేనంత కీడు కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. వ్యవస్థీకత, నేరాలు, తీవ్రవాదం వంటి వాటిని డీల్ చేసే ప్రత్యేక ప్రాసిక్యూటర్ల కార్యాలయాన్ని రద్దు చేసింది. ఇకపై ఈ నేరాలను ప్రాంతీయ కార్యాలయాల్లో ప్రాసిక్యూటర్లు చేపడతారని తెలిపింది. దాదాపు 20 ఏళ్లుగా ఈ ప్రాంతీయ కార్యాలయాలు ఇటువంటి కేసులను విచారించడం లేదు. తాము తీసుకునే చర్యలను ఆమోదించేందుకు ఫాస్ట్ ట్రాక్ పార్లమెంటరీ పద్ధతిని ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా 24 ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యం కోసం చేస్తున్న ఈ పోరాటాన్ని యావత్ యూరప్ చూస్తోందని ప్రగతిశీల స్లోవేకియా నేత మైకెల్ సిమేకా వ్యాఖ్యానించారు. దేశ శిక్షా స్మృతిని సవరించడానికి పాపులిస్ట్ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో కొత్త ప్రభుత్వం చేసిన ప్రణాళికకు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రతరం కావడంతో స్లోవేకియా అంతటా వేలాది మంది ప్రజలు ర్యాలీ నిర్వహించారు. అధ్యక్షురాలు ఈ మార్పులకు తన తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేసిన కొన్ని గంటల తర్వాత నిరసనలు వచ్చాయి. అవి చట్టబద్ధమైన పాలనకు హాని కలిగిస్తాయని పేర్కొంది. ఫికో సంకీర్ణ ప్రభుత్వం ఆమోదించిన ప్రణాళికలో ప్రత్యేక ప్రాసిక్యూటర్ల కార్యాలయాన్ని రద్దు చేయడం కూడా ఉంది. ఇది గ్రాఫ్ట్, వ్యవస్థీకృత నేరాలు, తీవ్రవాదం వంటి తీవ్రమైన నేరాలను నిర్వహిస్తుంది. 20 ఏళ్లుగా ఇటువంటి నేరాలను పరిష్కరించని ప్రాంతీయ కార్యాలయాల్లోని ప్రాసిక్యూటర్లు ఆ కేసులను స్వాధీనం చేసుకుంటారు. ప్రణాళికబద్ధమైన మార్పుల్లో అవినీతి, కొన్ని ఇతర నేరాలకు శిక్షలను తగ్గించడం, సస్పెండ్ చేయబడిన శిక్షల అవకాశం, పరిమితుల శాసనాన్ని గణనీయంగా తగ్గించడం వంటివి కూడా ఉన్నాయి. వాటిని ఆమోదించేందుకు ఫాస్ట్ ట్రాక్ పార్లమెంటరీ విధానాన్ని ఉపయోగించాలని కూటమి కోరుతోంది. ప్రతిపక్ష ఫ్రీడమ్ అండ్ సాలిడారిటీ పార్టీ అధినేత రిచర్డ్ సులిక్ ఈ ప్రతిపాదనలో మాఫియా రూపొందించినట్టుగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రో మాఫియా కూటమి చేస్తున్నది సిగ్గుచేటు అని సులిక్ అన్నారు. ఇక బలమైన ప్రతిపక్ష పార్టీ అయిన లిబరల్ ప్రోగ్రెసివ్ స్లోవేకియాకు నాయకత్వం వహిస్తున్న మిచెల్ సిమేకా ప్రభుత్వం పిచ్చి చట్టాన్ని ఉపసంహరించుకోవాలని అన్నారు. ఈ రోజు మొత్తం యూరప్ చట్టం ప్రజాస్వామ్యం కోసం మా పోరాటాన్ని చూస్తుందని వ్యాఖ్యానించారు. యూరోపియన్ పార్లమెంట్ అవినీతిపై పోరాడడానికి మార్పులను ఆమోదించినట్లయితే EU బడ్జెట్ను రక్షించగల స్లోవేకియా సామర్థ్యాన్ని ప్రశ్నించింది. యూరోపియన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కూడా స్లోవేకియా ప్రణాళికలు EU ఆర్థిక ప్రయోజనాలు, దాని అవినీతి నిరోధక ఫ్రేమ్వర్క్ రక్షణకు ముప్పు కలిగిస్తున్నాయని పేర్కొంది. దీనిపై అధ్యక్షురాలు కాపుటోవా పార్లమెంట్లో ప్రసంగిస్తూ ప్రతిపాదిత మార్పులు చట్టపాలనకు హాని కలిగిస్తాయని, సమాజానికి అనూహ్యమైన నష్టాన్ని తెస్తాయని అన్నారు. సరైన శాసన ప్రక్రియ లేకుండా శిక్షా స్మృతిలో ఇటువంటి తీవ్రమైన మార్పులు జరగడం అపూర్వమైనదని ఆమె చెప్పారు. ప్రతిపాదిత మార్పులను ఆమోదించే ముందు వాటిపై సరైన సమీక్షను అనుమతించమని చట్టసభ సభ్యులను కోరారు. ఇదిలా ఉంటే చట్టానికి పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం అవసరం. మూడు పార్టీల సంకీర్ణానికి పార్లమెంట్లో మెజారిటీ ఉంది. ఇక కాపుటోవా ఊహించిన వీటో సాధారణ మెజారిటీతో సాధ్యం కాకపోవచ్చు. అంతేకాక ఆమె చట్టం రాజ్యాంగ సవాల్ తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. సెప్టెంబర్ 30న జరిగిన పార్లమెంటరీ ఎన్నికలలో రష్యా అనుకూల, అమెరికన్ వ్యతిరేక వేదికపై విజయం సాధించిన తర్వాత ఫికో 4వసారి తిరిగి అధికారంలోకి వచ్చారు. అయితే పార్టీకి సంబంధించిన అనేక మంది అవినీతి కుంభకోణాల్లో విచారణను ఎదుర్కొంటున్నారు. తాజా ప్రణాళికతో ఫికో విమర్శకులు ఆయన రాకతో స్లోవేకియా దాని పాశ్చాత్య అనుకూల మార్గాన్ని విడిచిపెట్టి ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ ఆధ్వర్యంలో హంగేరీ దిశను అనుసరించడానికి దారితీస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలో స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలోని సెంట్రల్ స్క్వేర్ వద్ద సుమారు 20,000 మంది నిరసనకారులు గుమికూడారు. ప్రతిపాదిత చట్టపరమైన మార్పులో అవినీతికి తగ్గ శిక్షలు కూడా ఉన్నాయి.
అధికారంలోకి వచ్చిన మునుపటి ప్రభుత్వ హయాంలో అనేక మంది సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు, న్యాయమూర్తులు, ప్రాసిక్యూటర్లు, రాజకీయ నాయకులు, ఫికో పార్టీతో సంబంధం ఉన్న వ్యాపారవేత్తలు అవినీతి, ఇతర నేరాలకు పాల్పడ్డారు, దోషులుగా నిర్ధారించబడ్డారు.